సంవత్సరం క్రితం మా అమ్మగారికి కడుపులో నింపుండగా మా హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడిని. హాస్పిటల్ పేరు రేష్మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో టి రమణయ్య అనే ఒక డాక్టరు మా అమ్మగారికి హెర్నియా ఉందని చెప్పారు. దాంతో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. కొన్ని రోజుల తర్వాత హెర్నియా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఆయన. సరే ఆపరేషన్ చేస్తారు కదని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద రెయిన్బో హాస్పిటల్కి ఆయన రిఫర్ చేశారండి. రిఫర్ చేసిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ తీశారు. స్కాన్ రిపోర్ట్స్లో అమ్మకి క్యాన్సర్ కణాలు ఉన్నట్టు వచ్చింది. ఆయన ఆ విషయం మాకు చెప్పకుండా సర్జరీ చేసేసారు. అమ్మ 2 నెలలు నరకయాతన అనుభవించి చనిపోయారండి. ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్స్ మాకు చూపించకుండా ఇట్లా ఈ విధంగా చేశాడో మాకు చాలా అన్యాయం జరిగింది. ఆ విషయము నేను అమ్మ చనిపోయిన తర్వాత ఆయన అడిగాను నేను, సార్ మా అమ్మగారు ఎందుకు చనిపోయారు? తర్వాత నేను స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకోసారి తీపించడం జరిగింది. నాకు డౌట్ వచ్చి ఆయన టెన్షన్ పడుతూ వణుకుతూ మాట్లాడాడు. ఇంకోసారి స్కానింగ్ రిపోర్ట్స్ తీపిస్తే దాంట్లో స్కానింగ్లో అమ్మకి క్యాన్సర్ ఉన్నట్టు వచ్చింది. మేము అడిగాము, సార్ దీంట్లో క్యాన్సర్ ఉన్నట్టు ఉంది, మీరు ఎట్లా ఆపరేషన్ చేశారు? క్యాన్సర్ ఉంటే చేయకూడదంట కదా అని చెప్పేసి అడిగితే, లేదు మస్తాన్ ఆపరేషన్ ముందు లేదు ఉంటే నేను చేయను, ఇది సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్నారు. నేను అడిగాను, సరే సార్ మీరు సర్జరీకి ముందు ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్ ఉందో నాకు ఇవ్వండి, అది చూసి దాంట్లో మీరు చెప్పినట్టే క్యాన్సర్ లేకపోతే మేము సైలెంట్ అయిపోతాం సార్ అంటే, ఆయన లేదండి మా దగ్గర రిపోర్ట్ లేదు, విజయవాడకు పంపించేసాము, మా దగ్గర ఎందుకు ఉంటుంది, ఆరోగ్యశ్రీ వాళ్ళకి పంపించేసాము. రెయిన్బో హాస్పిటల్ వాళ్ళని అడిగితే అదే చెప్పారు. కానీ మాకు డౌట్ వచ్చి ఎక్కడైతే స్కాన్ రిపోర్ట్ తీసారో అక్కడికి వెళ్ళి ఆ స్కాన్ రిపోర్ట్ అనేది తీసుకొచ్చామండి. దాంట్లో చూస్తే సర్జరీకి ముందు క్యాన్సర్ ఉంది. ఇంకా దాంతో మేము సంబంధిత అధికారులను కలిసామండి, పోలీస్ డిపార్ట్మెంట్కి కలిసాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. 1.5 సంవత్సరం తిరిగినా కూడా ఎవరు న్యాయం చేయలేదండి. ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని అప్రోచ్ చేశాము. వాళ్ళు ఎంక్వైరీ పెట్టి ఒక కమిటీని పెట్టి డాక్టర్స్తో వాళ్ళు తెలిసింది ఏంటంటే, ఈ డాక్టర్ క్యాన్సర్ ఉండగా ఇలా చేసాడు, ఇలా చేయకూడదని చెప్పి అతన్ని సస్పెండ్ చేశాడండి 3 months. ఆ 3 months సస్పెన్షన్ అనేది చాలా తక్కువ అండి, మాకు అది న్యాయమే కాదు అసలు. ఎందుకంటే అంతకుముందు చాలా మందిని ఇలానే చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. నేను ఆ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని ఉన్నాను. ఉందండి. ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క సస్పెన్షన్ ఆర్డర్స్ అండి. ఇది 3 months. సస్పెన్షన్ ఆర్డర్స్ అండి. మొత్తం 5 డేట్స్లో ఎంక్వైరీ జరిగింది. మమ్మల్ని ఆ డాక్టర్ని పిలిచి ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు ఒక కమిటీ పెట్టుకొని ఆల్మోస్ట్ 1 year 2 months ఎంక్వైరీ చేశారు. చేసి కొన్ని ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి, వాటన్నిటికి పంపించాము. వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఫైనల్గా అతన్ని సస్పెండ్ చేశారు. అది కూడా 3 months అండి. ఒక మనిషి ప్రాణం 3 months. అది ఒకసారి మనందరికీ తల్లి ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ప్రాణం 3 months. నాకు నేను మీడియా మిత్రులందరినీ కోరుకునేది ఒకటే, మా తల్లికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయండి. నేను డైరెక్ట్గా వెళ్ళి ఎంక్వైరీ చేశాను పేషెంట్ ఫ్యామిలీస్తో. ఈ రెయిన్బో హాస్పిటల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి ఇప్పటి వరకు. ఆ హాస్పిటల్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి మీ మీడియా మిత్రుల సహాయం కూడా మాకు కావాలండి. మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ అండి ఈ మేడం కూడా ఇంకో కమిటీ పెట్టి ఆ మేడం డాక్టర్స్ ప్రొఫెసర్స్ అందరితో మాట్లాడి ఆ మేడం ఇచ్చిన ఒపీనియన్ సార్ ఇది చేయకూడదు, ఆయన తప్పు చేశారు, ఈ క్యాన్సర్ ఉంటే ఆపరేషన్ చేయకూడదు అని ఇచ్చిన రిపోర్ట్ సార్ ఇది. ఈ 2 పెట్టుకొని మేము ఫైల్ చేయాలనుకుంటున్నాము, లీగల్గా వెళ్ళాలనుకుంటున్నాం సార్. స్పందనలో కంప్లైంట్ రేస్ చేశాను 3 సార్లు. 1 town ఇది చెప్పొచ్చు కదా మరి, 1 town సిఐ గారు సెటిల్మెంట్కి పిలిచారు కానీ ఏ రోజు కూడా ఆయన న్యాయం చేస్తారని చెప్పలేదు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎంతసేపటికి సెటిల్మెంట్ చేస్తాం, డబ్బులు ఇప్పిస్తాం, ఇది న్యాయం జరుగుతుంది అన్నట్టుగానే చెప్పారు సార్. చంపేస్తాను సార్. సునీల్ అని చెప్పేసి రెయిన్బో హాస్పిటల్ ఆ స్టాఫ్, ఈ రమణయ్య వీళ్ళిద్దరూ కలిసి నన్ను నాన్నగారిని పిలిపించి బెదిరించారు సార్. నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి తలుపులు కట్టలు వేసి బెదిరించాడు మా నాన్నగారు సార్. 1 town పోలీసు వాళ్ళు ఏంటంటే, మీకు మేము న్యాయం చేయలేము, ఇది మెడికల్ నెగ్లిజెన్సీ కేసు, డాక్టర్ల మీద కేసు నిలబడము, అందుకని మీకు కావాలంటే డబ్బులు ఇప్పిస్తాము, పిలిపించి సెటిల్మెంట్ చేస్తామన్నారు. మేము ఎంత చెప్పినా కూడా సార్ మాకు ఎఫ్ఐఆర్ఏ కావాలి, మా అమ్మకి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు, నాకు ఎటువంటి డబ్బు వద్దు, నేను చదువుకున్నవాడిని, నేను లా విద్యార్థిని, నేను 10 మందికి న్యాయం చేయాలనుకుంటున్నాను, నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పేసి చెప్పాను. 8.5 లక్షలు సార్ నేను మా అమ్మగారి మీద పెట్టాను, అయినా కూడా మా అమ్మని బతికించగలను సార్. ఎవరు చెప్పారు? స్టేషన్ ఎవరు చెప్పారు? సిఏ గారు చెప్పారు సార్. ఆయనే స్టేషన్ హౌస్ ఆఫీసరు, సిఏ గారు చెప్పారు. ఆ లెటర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఈవెన్ డిఎస్పీ గారికి అలాగే 1 town సిఐ గారికి వాళ్ళకి పెట్టిన రిజిస్టర్ పోస్ట్ అక్నాలజ్మెంట్
అక్నాలెడ్జ్మెంట్, దానికి సంబంధించిన పోస్టర్ రిసెప్షన్ ఇవి పెట్టుకొని నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని. ప్రస్తుతానికైతే మెడికల్ కౌన్సిల్ 3 months సస్పెండ్ చేశాడు. పర్మనెంట్గా సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏ తల్లికి జరగదు.